అది కాదక్క, ఇప్పుడు ప్రతి నెల నేను వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పి నీకు కడుతున్నా. కడుతున్నావమ్మా, నువ్వు అవంతా కడుతున్నావు, నేను చెప్పేది బ్యాంకులో కడుతున్నా. కడుతున్నావు కదా, వాళ్ళంతా బ్యాంకుకి పోతే ఆ స్టేట్మెంట్లు ఇలేదంట. ఒక్క స్టేట్మెంట్ కూడా లేదంట, రూపాయి కట్టినట్లేదంట. వీళ్ళకి ఇచ్చింది 20,000, మేము నెల నెల ఇంత కడుతున్నాము, మిగతా 80,000 మా నెత్తిన రుద్దాలనా? ఒక్క స్టేట్మెంట్ లేదు, మిగతా 80,000 ఏం చేశారు? ఇప్పుడు ఒక్క స్టేట్మెంట్ లేదని అంటున్నారు. పాస్బుక్ లో ప్రింట్ తీస్తేనంట ఒక్క నెల కట్టినట్లేదంట. పాస్బుక్ ప్రింట్ తీస్తే వాళ్ళ పర్సనల్ బుక్కుల్లో కట్టినట్టు ఎట్లా కనిపిస్తది? వాళ్ళ బుక్ లో ఇప్పుడు ఏ మేనేజర్ చెప్పాడంట, మరి సంవత్సరం నుంచి మీరు కట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడంట. మరి మీరు కడితే బ్యాంక్ మేనేజర్ ఆ మాట ఎందుకు చెప్తాడు? చెప్పక్క. ఇప్పుడు కట్టకపోతే ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఫోన్ చేస్తాడు కదా. ఫోన్ చేయకుండా సంవత్సరం రోజుల నుంచి ఏమి చేయకుండా, ఫోన్ చేయకుండా అట్లా నిదానంగా మాట్లాడాను. ఎవరన్నా ఉన్నారు లైన్ లో? ఎవరు లేరు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఇప్పుడు నేను అదే చెప్పాను, నేను అదే మాట అడిగాను. పాస్బుక్ ప్రింట్ తీసాను, మేము పోయి స్టేట్మెంట్ అడిగితే ఒక్క రూపాయి లేదు దాంట్లో కట్టినట్టుగా. మేము స్టేట్మెంట్ అడగటానికి ఇప్పుడు మీ బుక్కుల్లో నేను కట్టే డబ్బులు కనపడవు, గ్రూప్ బుక్కుల్లో కనపడతాయి. నేను గ్రూప్ బుక్కుల్లో కనిపిస్తాయి కదా అక్క. రేపు పొద్దున నువ్వు గ్రూప్ బుక్ లో కట్టే స్టేట్మెంట్ నువ్వు తీసుకోరా. ఇప్పుడు వాళ్ళు మీరు నువ్వు కూడా నీ కూడా కట్టగల అట్లా మాట్లాడా. ఎట్టొక్కటి చేయరా. లేదు గంగా, టైం లేదు గంగా, వాళ్ళని భయపడుతుంది. ఎట్టొకట ఫోన్ లేపి ఇక్కడికి తీసుకురా గంగా, నేను డబ్బులు ఇప్పిస్తాను, 20,000 ఇప్పిస్తాను. మీరు ఎవ్వరా, మీరు మీ మూడు వాళ్ళిద్దరు గ్రూపులు కట్టగల తీసేపిచ్చేస్తున్నా, డబ్బులు ఇప్పిస్తున్నా. ఏడుస్తుంది గంగా. నేను కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను గంగా, ప్లీజ్ గంగా. సంజయ్ పట్టుకుంటా, అమూల్య పట్టుకుంటా, కరీమి పట్టుకుంటా, అందరి పట్టుకుంటా. వాళ్ళు స్టేషన్ కాడికి పోయి ఆ మేడం బయటకు రాకూడదు. ఇప్పుడు వాళ్ళు నన్ను పిలుస్తారు, ఖచ్చితంగా నేను వాళ్ళని పిలవాల్సిందేగా. అది హర్యానా కాదు, ఇప్పుడు అక్క ఏడుస్తుంది. రాత్రి నుండి 2 వచ్చారు ఇంటికాడికి, ఏడుస్తుంది, కాళ్ళు పట్టుకొని బతిమలాడుతుంది. అది ఉండేసి మన వల్లే కదా ఇదంతా, మనం గట్టిగా అడగకుండా ఉండుంటే వాళ్ళు అసలు కొంత దూరం పోయేవాళ్ళు కాదు కదా. మనదే తప్పు కదా గంగా, మనదే తప్పు కదా. మనమే క్షమాపణ అడుగు, నేనే క్షమాపణ అడుగుతా గంగా, కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతా. తప్పు అయిపోయింది కరీమా, 5-6 వేసులు మాట్లాడాను. లోన్లు కూడా కట్టబల్లా, మేడం భయపడుతుంది, అన్ని తెలిసి కదా తీసుకున్నారు. మీరు ఇంకా లోన్లు కూడా కట్టబల్లా, మీకే నేను డబ్బులు ఇప్పిస్తున్నాను, నేనే బాధ్యతలు మేడాన్ని పిలుస్తాను. ఒక్కట గంగా, వాళ్ళ ఉద్యోగాలు నిలబెట్టు గంగా, ప్లీజ్. నేను కాళ్ళు పట్టుకుంటాను గంగా వాళ్ళని. అక్క ఉద్యోగం కన్నా నాకేం ఈగో ఇంపార్టెంట్ కాదు. నేను వస్తాను కరెక్టే, వస్తే అక్కడికి వస్తే మళ్ళీ అందరికి తెలుస్తుంది కదా. అందుకోసం ఇది గుట్టు చెప్పడు కాకుండా అయిపోవాలా. అది వీళ్ళు అనేది వెళ్ళకూడదు. వద్దులే సార్, మాకు అన్ని తెలిసే తీసుకున్నాం, ఇంకా వదిలేసేయండి సార్ అని చెప్పి అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. 10 గంటలకు ఉంటున్నారు వాళ్ళు. అదే అందుకనే ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు నన్ను పిలుస్తారు కదా, నేను ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలవాల్సిందే కదా, అందుకు భయపడుతున్నావా. తీసుకురా గంగా, నువ్వు ఎట్టో కట్ట చేసి లేపి ఇక్కడ తీసుకురా గంగా. తీసుకురా తీసుకురా, స్పాట్లో ఇప్పించేస్తాను నేను డబ్బులు. తీసుకురా. తను ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పడదేమో అని అనింది. ఎవరికి? పోలీసు వాళ్ళకి. అదే అనుకుంటా నిన్న నుంచి. నువ్వు మేనేజ్ చేయగలుగుతావు, నువ్వు చాలాసార్లు చెప్పావు కదా నాకు, పోలీసు వాళ్ళు ఉన్నారు మాట్లాడతాము అని. పోలీసు వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు గంగా. చెప్పు. వాళ్ళు రేపు పొదుపులు చేసేది అదే కదా, వాళ్ళు లక్షలు పెట్టుకోగలుగుతారు, వీళ్ళు పెట్టుకోగలుగుతారా? చెప్పమే. మన పక్క మాట్లాడతారా?
ఇప్పుడు ఇంకా పొదుపు గురించి వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు ఇంకా? ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకుంటుంది అదే. ఇందాక అంటుంది ఏందా మెహ్నాక ఏందో చెప్పిందమ్మా ఆడికి రావాలంట ఆఫీస్ కాడికి అని. నేను రాను, మా అన్నకు బాగా ఫస్ట్ నేను హాస్పిటల్ పోవాలని చెప్పా. రాకపోతే నీ మీద కూడా వేస్తారు అని. అది విన్నాడు దినేష్. నా పిల్లం మీద ఏం చేసేది, ఏం చేస్తే వేస్తారంట పోయాడు బయటికి. తర్వాత రివర్స్ వచ్చాను నేను. ఇదంతా కేవలం డబ్బులు కట్టాల్సి వస్తుంది అన్న ప్లానింగే గంగా. రేపు నువ్వు పొదుపు అని పెట్టించా చూడమన్నా. నువ్వు మెత్తబడిపోతున్నావండి, నాకు డల్గా ఉంది, నా భయం వేస్తుంది అటు ఉంటే. నువ్వు మెత్తంగా అయిపోతున్నావేంది? మెత్తంగా అయిపోయింది గంగా, పొద్దున్నుండి అరస్తానే ఉన్నా, కూడు లేదు, ఒక్క ముద్ద పెరుగన్న మధ్యాహ్నం అంత మింగలేకపోయాను నేను. ఇప్పుడు దాకా పోలీస్ స్టేషన్ ఒక్కదాన్నేగా మాట్లాడింది, వాళ్ళంతమందిలో నేను ఒక్కదాన్నే సమాధానం చెప్పింది. నాకు జ్వరం కూడా వచ్చేసింది సాయంత్రం. కూడా చెప్పలా? మా ఉదయం చూసి అట్ట మాట్లాడింది, తండ్లని చూసి అట్ట మాట్లాడాడు, మా అమ్మ చూసి అట్ట మాట్లాడింది. ఈ మనిషి మొత్తం చెప్పాలా, చెప్పి ఏదో ఒకటి ఆలోచించాలా? ఈ మొగుడికి ఇంత కూడా విశ్వాసం లేదు కదా, ఎంత చేసినా కూడా ఇంత విశ్వాసం లేదు. అడిగితేనేనా ఇదంతా నువ్వు నిన్ను కొట్టించినందుకు చేస్తున్నావు నువ్వా అన్న. ఆ మొక్క చెప్పేవచ్చు కదా, ఇన్ని రోజులు ఎందుకు ప్రేమగా నటించడము అని చెప్పా. నా ఇంటికి నేనెక్కడా మీరెక్కడా, ఇంటికి వచ్చి వాళ్ళందరూ తీసుకొని నిన్ను చూసి వాళ్ళు మల్లుకొని ఈరోజు చూసి నిన్ను ఎట్లా అడుగుతున్నావు చూస్తున్నావు కదా, నువ్వు 1,00,000 రూపాయలు నా సపోర్ట్గా మాట్లాడతాను అంటున్నా. అందుకే కదా అడిగిందే. ఇప్పుడు నాకు ఊరికినే ఇచ్చినట్టు వాళ్ళకి వడ్డీకి ఇచ్చినట్టు వాళ్ళు బాధ. నాకు ఊరికినే ఇచ్చినట్టు వాళ్ళకి వడ్డీకి ఇచ్చినట్టు బాధ. ఆల్రెడీ ఒకసారి టాక్ వచ్చింది కదా, ఆమెకైతే నెల వడ్డీలు, మనకైతే వారం వడ్డీలు. అదే కదా నువ్వు చెప్పు కన్నా. సంజయ్ మాట్లాడుతుంది కదా, మాకు అమ్మాయి మీద ఏ ఇది లేదని. నువ్వు పొదుపు గురించి వచ్చినప్పుడు బాగా చెప్పి మాట్లాడదు, కరెక్ట్ మాట. నీకు అనుమానం వచ్చింది, నువ్వు వచ్చా, నేను దాన్ని తప్పే పట్టట్లా. ఆధార్ కార్డు కొడితే అంతా వస్తుంది బయటికి. నేను అదే చెప్పా, పోలీసులు కూడా అదే చెప్పా. ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఒక లోన్లో కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పేది డైలీ ఉందో లేదో, వస్తుందో రావట్లేదు, డైలీ 1000 రూపాయలు కట్టుకుని చక్కగా ఉన్నాడుగా. మరి ఈరోజు ఏమైంది ఈ మనిషికి? ఏమైనా పుణ్యానికి కడుతున్నారు నాకు, మీకు ఇచ్చిన డబ్బులే, ఆటో బాగా చేపించిన డబ్బులే డైలీ దాకా ఏం చేస్తా నువ్వా అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా పోతా డబ్బులు ఎత్తుకొని. ఇంకా లబో దిబో అంటది, ఆ డబ్బులు కానీ వాడేస్తా, టాబ్లెట్లు లేక సర్దుకోలేక అడగాల్సింది కదా గంగా. ఆటో కిస్తీలు ఎవరు కట్టారు, ఆటో బాగా చేపించుకున్నారు. అడిగితేనే మొత్తం తన దగ్గర ఉండే అప్పు మొత్తం ఆటో ఫైనాన్స్ కట్టిందే. తనలైన కాడ కానీ ఎవరి కాడైనా కానీ అంతా ఆటోకి పెట్టిందానికి. ఆటో నీ పేరు మీద ఉంది, నాకేం సంబంధం? అదే అడిగా నేను, ఆటో ఎందుకు నడుపుతున్నావు నువ్వు అంటే, నీ అప్పులు తెచ్చడానికే, మిమ్మల్ని కూర్చోబెట్టి సాకడానికే. ఇంట్లో కూర్చుందని నీకేం తెలుసు, కష్టపడేవాడికి తెలుసు. ఇదంతా నీకు అవసరమా గంగా? మీ అన్నట్లాగా ఆప్షన్ ఇచ్చారు కదా, అందుకే కదా నువ్వు పాకులు ఆడుతున్నాను నేను చెప్పేది. నీకు మీ అన్న ఆప్షన్ ఇచ్చారు కదా, నెక్స్ట్ మీ అన్నకు డబ్బులు కట్టి చీటీ వాడి నెలలో నువ్వు ఏమైనా పనిగా చీటీ కట్టుకో. ఇప్పుడు సంజయ్ కనింది కదా, పొదుపు గురించి మాట్లాడకుండా పోలీసు వాళ్ళ దగ్గర వారం వడ్డీల గురించి ఎందుకు తీసింది గంగా? ఇప్పుడు నా డబ్బుల గురించి ఎందుకు తీసినట్టు చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్తానే ఉన్నా, నేను వాళ్ళు గొడవ వేయాలన్నా అడగాలన్నా. హలో చెప్పరా? నేను నీకు చెప్తానే ఉన్నా, నేనేమన్నా అడిగితే వాళ్ళు కోపపడుతున్నారు అని, ఒకలా మాట్లాడుతున్నారు అని. నువ్వు ఇది గమనించినా 4 వారాలు కట్టకుండా కూడా అవుతున్నామంట. పావని వాళ్ళదంట. వాళ్ళు ముందే కదా నేను డబ్బులు ఇచ్చింది పాపము. అదే 4 వారాలు వాళ్ళే కదా ఇచ్చిందే. అడిగారు నన్ను ఆ మాట కూడా. అది 1 వారం లేట్ అయితే అన్ని మాటలు అడిగేస్తుంది లంజ లౌడి అని. వాళ్ళది 4 వారాలు ఇచ్చినప్పుడు ఎట్లా ఇది చేశారు?
వాళ్ళు ముందుగా ఇచ్చారు అన్న. అవును, నెలకి ఇచ్చేసారు. ఇచ్చేదా గుమ్ముగుంది కదా, మమ్మల్ని ఎందుకు అట్లా అడుగుతుంది అంటే ముందు వచ్చిన వాళ్ళంటే వాళ్ళంతా ఇదైపోయారా అని అడిగారు. వాళ్ళకి 10,000 ఇస్తానండి అంటే వాళ్ళకి 10,000 ఇదు, నాతో చెప్పింది 5,000 కట్టించిన గమ్ముగా అయిపోతానని, అంత సీన్ లేదని కూడా చెప్పాను నేను నిన్న మొన్న. Please subscribe SS News AP.